ఛత్తీస్గఢ్ లో ఓ వింత వ్యాధి విజృంభిస్తోంది. గిరిజనుల ప్రాణాలను హరిస్తోంది. మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలోని ఒక మారుమూల గ్రామమైన మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. ధనికోటాలో ప్రస్తుతం భయాందోళనలు నెలకొన్నాయి. ఇక్కడ ఒక్క నెలలోనే 18 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. ఏ వ్యాధి వల్ల చనిపోతున్నారో కూడా ఎవరికీ తెలియదు. ఇటీవల ఒక్క రోజులో జరిగిన 5 మరణాలకు సంబంధించి కారణాలు కూడా తెలియలేదు. ఎందుకు చనిపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ మరణాలకి ఇంకా కారణం తెలియలేదని జిల్లా యంత్రాంగం కూడా చెబుతోంది. ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న ధనికోటాలో ప్రతి ఇంట్లోనూ వింత వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో జమ్మూలోని బాతల్లో ఈ అంతుపట్టని వ్యాధి కారణంగా ఒక్క నెలలోనే 30 మంది మరణించారు. ప్రతి చోట భయానక వాతావరణం నెలకొనడంతో గ్రామానికి సైన్యాన్ని కూడా పిలిపించారు. ఆ గ్రామంలో 38 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 30 మంది మరణించారు. ఆ సమయంలో గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. బాధిత కుటుంబాలు కూడా వారి ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఇప్పుడు ఇదే వ్యాధి ఛత్తీస్గఢ్ లో కూడా విజృంభిస్తోంది. సుక్మా జిల్లాలోని ధనికోట్రా గ్రామంలో ప్రాణ నష్టం భయాందోళన రేపుతోంది. సుక్మా జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఒక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే పంపారు. వ్యాధిగ్రస్తులు చనిపోయే ముందు ఛాతి నొప్పి, నిరంతర దగ్గుతో బాధపడుతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ధనికోట్రా గ్రామంలో దాదాపు ప్రతి ఇంటి ప్రజలు ప్రభావితమయ్యారు. సుమారు 600 మంది నివసించే ఈ గ్రామంలో ఇప్పటికే 18 మంది చనిపోవడంతో తర్వాత వంతు మాదేమో అని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటివరకు ఆరోగ్య బృందాలు గుర్తించిన దాని ప్రకారం వాతావరణంలో మార్పు, మహువా పంట సేకరణ కారణాలు కావచ్చని చెప్పారు. గ్రామస్తులు అడవికి వెళ్లి రోజంతా మహువాను సేకరిస్తారు. దీని కారణంగా వారు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. ప్రజలకు చికిత్స చేయడానికి వైద్య శిబిరాలు నిరంతరం పనిచేస్తున్నాయి. అడవికి వెళ్లి మహువాను సేకరించాలని గ్రామస్తులు మొండిగా ఉండడంతో వారికి ఓఆర్ఎస్ ఇస్తున్నారు. ఇంటింటి సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. అడవి నుంచి తిరిగి వచ్చే వారికి లేదా పొలాల్లో పనిచేసిన వారికి విపరీతంగా చెమటలు పడుతూ ఒక్కసారిగా మరణం సంభవిస్తోంది. చనిపోయిన వారిని పోస్ట్ మార్టం నిర్వహించకపోవడంతో మరణాలకు కారణం కూడా తెలియలేదు.